ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళపల్లె పొంగునూరు నియోజకవర్గాల రాజకీయం ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి వేదికగా రచ్చకెక్కింది. ఇన్ఛార్జ్ పదవుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ మీటింగ్ కాస్త ఏకంగా రణరంగంగా మారింది. తిరుపతిలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్లో పెట్టిన ఈ సమావేశమే అసలు గొడవలకు కేంద్ర బిందువైందా? రాజకీయంగా అత్యంత సున్నితమైన వివాదాస్పదమైన ఈ రెండు నియోజకవర్గాల హై లెవెల్ రివ్యూ మీటింగ్ ను తిరుపతికి ఎందుకు మార్చారు? తలలు పగిలేలా తమ్ముళ్ళు కొట్టుకోవాల్సి ఎందుకు వచ్చింది? అధినేత ఆదేశాలతో ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాలలో ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. తిరుపతిలోని ఒక స్టార్ హోటల్ వేదికగా తెలుగు తమ్ముళ్ళు బహిరంగంగా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. తలలు పగిలేట్టు ఒకరిపై ఒకరు కుర్చీలతో కొట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. తంబళ్లపల్లె నియోజకవర్గం సమీక్ష కోసం బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించగా పుంగనూరుకు మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే మీటింగ్ ప్రారంభం కావడానికి ముందే పుంగనూరు ప్రస్తుత ఇన్ఛార్జ్ చల్లా బాబు అనుచరులు, ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మధుసూదన్ నాయుడు అనుచరులు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ ముష్టి యుద్ధంలో ఎస్సీ సెల్ నాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న స్థానిక మీడియా ప్రతినిధులపై కూడా దాడులు జరగడం కలకలం రేపింది. దీంతో ప్రశాంతంగా ఉండే తిరుపతి నగరంలోకి పక్క జిల్లాల గొడవలు తెచ్చి పంచాయతీ పెట్టాలనే అనాలోచిత ఆలోచన ఎవరిదంటూ తిరుపతి సీనియర్ టీడీపీ నేతలతో పాటు లోకల్ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తంబళ్లపల్లె నియోజకవర్గంలో గొడవలకు ప్రధాన కారణం మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ కేసు ఆరోపణల నేపథ్యంలోనే జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జ్ పదవి నుంచి గతంలో అధినాయకత్వం తప్పించింది. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే సొంత పార్టీ ప్రత్యర్థులు తనను ఇరికించారని జయచంద్రారెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. నియోజకవర్గంలో 60,000కు పైగా ఓట్ల బలం ఉన్న తన సామాజిక వర్గానికే తిరిగి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని జయచంద్రారెడ్డి మనుషులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నిలదీశారు. ఈ క్రమంలోనే హాల్లోకి వెళ్లేందుకు జయచంద్రారెడ్డి వర్గం, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గాలు పోటీపడి దాడులకు దిగాయి. మరోవైపు 10 ఏళ్ల నుంచి స్థానికంగా కనీసం అడ్రస్ లేని శంకర్ యాదవ్కు ఇన్ఛార్జ్ పదవి ఇస్తే తాము కంప్లీట్గా బహిష్కరిస్తామని, 2014-19 మధ్య ఆయన చేసిన అవినీతి పాలన మాకొద్దంటూ స్థానిక తమ్ముళ్లు ఓపెన్గానే విమర్శిస్తున్నారు. అత్యంత సెన్సిటివ్ అని తెలిసినా ఉద్రిక్తంగా ఉండే ఈ రెండు నియోజకవర్గాల సమావేశాలను తిరుపతిలో పెట్టాలంటూ సలహా ఇచ్చింది ఎవరనేది ఇప్పుడు టీడీపీ పెద్దల మధ్య హాట్ టాపిక్గా మారింది. ఇన్ఛార్జ్ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డిలతో పాటు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ల సమన్వయ లోపం వల్లే ఈ రచ్చ జరిగిందని తిరుపతి టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అనగాని నేరుగా మీటింగ్లో లేకున్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయనకు కూడా బాధ్యత ఉంటుందన్నది తమ్ముళ్ల వాదన. ఈ మొత్తం రచ్చకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనగానితో పాటు జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, మరో 2 నేతలే బాధ్యులన్న ప్రచారం పార్టీ వర్గాలలో జరుగుతుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు అనగాని మద్దతు ఇస్తున్నారని, అందుకే ఈ సమావేశాన్ని తిరుపతిలో పెట్టామంటూ సహచరులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. గొడవలు జరుగుతాయని తెలిసి కూడా పక్క నియోజకవర్గాల మీటింగును ఇక్కడికి మార్చిన వెనుక పెద్ద పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉందంటున్నా ఆ ప్లాన్ వికటించి పార్టీ పరువు బజారున పడిందని స్థానిక నేతలు వాపోతున్నారు. అభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరగాల్సింది పోయి మంత్రుల కళ్ల ముందే నాయకులు నెత్తురు కారెట్టు కొట్టుకోవడం, మీడియాపై దాడులు జరగడం లాంటి ఘటనలపై టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించినట్లు తెలుస్తుంది. అసలు ఈ గొడవలకు కారణమైన లీడర్లు ఎవరు? సెన్సిటివ్ నియోజకవర్గాల మీటింగును తిరుపతికి మార్చాలని సలహా ఇచ్చింది ఎవరన్న అంశంపై చంద్రబాబు అత్యవసర నివేదిక కోరారు. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో తంబళ్లపల్లె పుంగనూరు ఇన్ఛార్జీల నియామక అభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రస్తుతానికి కంప్లీట్గా పక్కన పెట్టి హోల్డ్లో ఉంచారట అధినేత. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన లీడర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యంత సెన్సిటివ్ అని తెలిసినా గ్రూపుల గోలతో పరస్పర దాడులు కామన్ అని గుర్తించినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి తిరుపతి రివ్యూ మీటింగ్ సాక్షిగా తంబళ్లపల్లె పుంగనూరు టీడీపీలో రాజుకున్న చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మరి చంద్రబాబు ఆదేశాల తర్వాత ఈ నియోజకవర్గాలలో పసుపు తోటలు ఎలా సెట్ అవుతాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.